ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో 1వ భాగంలోని అంశాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం 9 అవిచారణ మాంద్యము చికిత్స. శ్రీ వశిష్ఠ మహర్షి: అందుచేత రామ, నీకు కనిపిస్తున్న ఈ స్థావర జంగమ జగత్తు, ఇందు సంచరిస్తున్న ఈ శరీరధారులు, ఈ సర్వము వాస్తవానికి బ్రహ్మము కంటే వేరు కాదని గ్రహించు. అట్టి బ్రహ్మమునకు వాస్తవానికి పుట్టటం పోవటం అనే జాడ్యమే లేదు, దానికి జీవకల్పన లేదు. కనుక నేను జీవుడను అను భావమే వ్యర్థము. ఇట్టి భావం వలన ఈ జీవుడు పొందగలిగేదేమిటో చెప్పు. నేను బ్రహ్మమునే అని ఎందుకు తలచరాదు? ఈ జీవుడు మొట్టమొదట దేహంతో సంబంధం కల్పించుకుంటున్నాడు, క్రమంగా బాహ్య భోగాభిలాష అభివృద్ధి చేసుకుంటున్నాడు. నేనెవరు? ఈ దృశ్యమేమిటి? దేనితో నాకు ఏ సంబంధం ఉన్నది? నేను దేనికి కర్తను, నేను దేనికి భోక్తను అని సద్విమర్శకు ఉపక్రమించకుండానే దేహమున్నంత వరకు కాలం గడిపివేస్తున్నాడు. త్రాడునందు పాము యొక్క భావనను కల్పించుకొని చూస్తున్నట్లు ఈ వింత వస్తుజాలముల మధ్య, సంఘటనల మధ్య రాత్రింబవళ్ళు వెలుబుచ్చుచున్నాడు. వివేక దృష్టితో పరిశీలించినప్పుడే భ్రాంతి తొలగుతోంది. తెలియబడినప్పుడు సర్వము ఆత్మయగుచున్నది. జ్ఞానం యొక్క పరాకాష్ఠ అది. స్వస్వరూప చైతన్యమే స్వసత్తారోపితమైన మలిన బీజమును ఆశ్రయించి అవిద్యగా రూపం పొందుతోంది. అవిద్యను దాటిపోయినప్పుడు సర్వ ఉపాధులకు అతీతమైన ఆత్మతత్వం యొక్క ఉనికి ఎరుగబడుతోంది. చిత్తం యొక్క తాదాత్మ్యమే జగత్తు యొక్క రూపం. ఒకచోట ఇల్లు ఉన్నదనుకో, ఆ స్థలాకాశమును ఇల్లు ఆరోపించి చూస్తాం కదా. చిత్తమున్న చోటనే భ్రాంతిమయ జగత్తు ఉంటోంది. చిత్తము నశిస్తే భ్రాంతి తొలగుతోంది. రథంలో ప్రయాణించేవాడు పరిసరాలు పరుగులు తీస్తున్నట్లు భ్రమించుచున్నట్లు చిత్తం తాను కదులుచూ ఆత్మకు కల్పనలు కల్పించి వ్యాకుల పడుతోంది. పట్టుపురుగులాగా చిత్తం తనలోంచి స్రవించే వస్తు సంబంధ అభ్యాసమును వస్తువులలోంచి లభిస్తున్నట్లుగా భ్రమించి బంధమును అనుభవిస్తోంది. వాసనా తంతువులచే పరిమితమును ఆచ్ఛాదించుకొని తన అపరిమితత్వమును ఏమర్చుచున్నది. అంతర్చాలకత్వమును అనుభవించుచు ఆ విషయం తానే ఎరుగచాలకున్నది. శ్రీరాముడు: స్వామి, ఇక్కడ గల స్థావరములు ఘనీభవించిన మూర్ఖత్వమా అన్నట్లుగా పడి ఉన్నాయి. అవివేకం యొక్క పరమావధిని ధరించి వాటి అందు చైతన్యం మోగగా ఉన్నది కదా. ఆత్మ చైతన్యం దృష్ట్యా వాటిని ఎట్లా అన్వయించుకోవాలి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ స్థావరములలోని చైతన్యంను మత్తుగా త్రాగి రహదారి ప్రక్కన గాఢ నిద్ర అనుభవిస్తూ పడి ఉన్న బాటసారిలోని జీవత్వపు ఎరుక స్థితితో పోల్చవచ్చు. అవి నిద్ర పరవశుని వలె సుఖ దుఃఖములను గ్రహించు యోగ్యతను కోల్పోయి ఉన్నాయి. ముందు వెనుకల గురించి చింతించుట అనే మనన శక్తి కూడా వాటి అందు లేదు. ముగ్ధ నిర్విషయ రూపం ఆశ్రయించి వందల వేల సంవత్సరాలు గడుపుతున్నాయి. అయితే దేహి అగు ఈ జీవుడు కూడా జీవించి ఉన్న కాలంలో 3వ వంతు అట్టి ముగ్ధ మౌన జడ నిష్ప్రపంచక నిర్విషయ రూపంను అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అట్టి స్థావర జన్మలో ఆత్మజ్ఞానంచే లభించే సాత్వికోన్నత స్థితికి బహుదూరంగా ఉన్నాయని చెప్పబడుతోంది. ఆత్మార్భావములు అంతర్భావములు నిద్రాణమై ఉండి ఆ భావములకు ప్రతిస్పందనము నిర్వహించలేని స్థితిలో ఉండటచే ఆ స్థావర స్థితి అత్యంత దుఃఖకరమగు స్థితి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు కూడా జడ శూన్య స్థితిలో ఉండటం చేత అవి సత్తా మాత్రములై మోగ జడ స్థితిని అనుభవిస్తున్నాయి. శ్రీరాముడు: వేదవేద్యులకు మహర్షి, ఒక యోగి మనస్సును నశింపచేసి జ్ఞాన కర్మేంద్రియాలను అధిగమించిన వాడే చైతన్య మాత్రుడై ఉండుటే సర్వోత్కృష్టమగు మోక్షం యొక్క స్వరూపమని అంటారు కదా. మరి స్థావరములలో నిర్విషయ మనోరహిత సత్తకు జ్ఞాని యొక్క మనోరహిత స్థితికి అత్యంత సుదూరమైన తేడా ఉన్నదని అంటున్నారే. స్థావరాలలోని సత్త మనోరహితమైనదే కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: స్థావరాలలో బుద్ధిపూర్వకమైన విచారణ అంటూ ఏదీ ఉండదు. అట్టి స్థితి దుష్కృతముల, దుర్వాసనల, దురవగాహనల వలన లభిస్తోంది.
దానికి శాస్త్రంలో ప్రతిపాదించే ఆత్మజ్ఞానం పొందటానికి యోగ్యత అర్హత ఉండవు. ఇక మోక్షస్థితి అంటావా? శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానం చేత చిత్తం శుద్ధి సంపాదించగా ఏర్పడే అవగాహన కదా. శ్రవణ మనన నిధిధ్యాసాది అనేక ప్రయత్నముల ప్రభావం చేత వాసనలు సమూలంగా నాశనం కాగా ఏర్పడే నిత్యోదిత చైతన్య పరిపూర్ణ స్థితి అది. ఒకటి దుర్వాసనల భారంచే స్పందన కోల్పోయినట్టి మనోజడ స్థితి అనేది స్థావరములు. 2 వాసనారాహిత్యంచే ఏర్పడే పూర్ణ చైతన్య అమనస్క స్థితి అనేది ఆత్మీయ స్థితి. వాసనారహిత అమనస్క స్థితికి నిద్రాణమైన జడస్థితికి అస్థిమ శకాంతరం తేడా ఉన్నది. అనగా ఏనుగుకు ఒక దోమకున్నంత తేడా ఉన్నది. ఆత్మతత్వమును చక్కగా గ్రహించుట చేత ఏర్పడే వాసనా పరిత్యాగమే కైవల్య పదవి అని పిలువబడుతోంది. విత్తనంలో అంకుర లక్షణాలన్నీ మౌనంగా దాగి ఉన్నట్లు గాఢ నిద్ర పోయేవానిలో సంకల్పంలో ఉండి కూడా ప్రస్ఫుటం కాకుండా ఉన్నాయి. అట్లాగే జడములలో వాసనలు సుషుప్తమే వెలుచున్నాయి. ఆ వాసనలే మరల జాగ్రత్త స్థితికి పునర్జన్మకు కారణములగుచున్నాయి. మరి స్థావరాలకు మరల జన్మ లేదనటం ఎట్లా సంభవం? సుషుప్తిలో అణిగిమణిగి ఉన్న వాసనలతో కూడి మనోధర్మరహితమై జడత్వం ఆశ్రయించి ఉన్న స్థావర జన్మలు కూడా దుఃఖసహితములకు అనేక వందల జన్మలు పొందటానికి వీచియే ఉన్నాయి. అనగా జడధర్మంను ఆశ్రయించిన స్థావరములు మరల సుషుప్త ధర్మం వహించి జన్మలు పొందవలసిన అగత్యం ఉన్నది. ఒకవేళ జడధర్మమే మోక్షమని అనుకుంటే ఇక శాస్త్రోక్తమైన ప్రయత్నములను వదిలి మత్తు పదార్థాలను స్వీకరించి మత్తుగా పడి ఉండటం మంచిది కదా. కనుక జడత్వం అనేది మోక్షమని అనిపించుకోవటానికి వీలు లేదు. విత్తనంలో పుష్పలక్షణములు, మట్టి యందు కుండ ధర్మములు అంతస్థితమై ఉన్నట్లు స్థావరములందు పునర్జన్మ సంస్కార వాసనలు దాగి ఉన్నాయి. వాసనా బీజములు నిర్బీజములై సమూలంగా నశించటమే తురీయమని అనిపించుకుంటోంది. అంతేకాని జీవజంతుజాలం సుషుప్తి పొందనంత మాత్రం చేత సుషుప్తి పొందినంత మాత్రం చేత అది సిద్ధి అనిపించుకోదు. శ్రీరామ్. వాసనలు వృద్ధి చెందటానికి కారణమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి. అజ్ఞానంతో కూడిన దృశ్య తాదాత్మ్యం అభాసయే అందుకు కారణం. వాసన, అగ్ని, రుణం, వ్యాధి, శత్రుత్వం, అనురాగం, వైరం ఇవన్నీ కొంచెం మిగిలి ఉన్న మరలా ప్రవృద్ధమవుతూ ఉంటాయి. వాసనలు ఇచ్ఛ, ఆశల సహాయంతో క్రమాభివృద్ధి పొంది మహానర్థములకు కారణమవుచున్నాయి. వివేకి అయిన వాడు వాటిని సమూలంగా నిశేషంగా త్యజించాలి. తీవ్ర ప్రయత్నంలో ఉద్భుతమయ్యే జ్ఞానాగ్నిచే వాసనా బీజాలను దగ్ధం చేయాలి. సత్తా సామాన్య రూపస్థితి పొందినవాడు ఈ శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అద్వైత నిత్య శాంత స్థితి పొందుతాడు. అట్టివాడు ఇక జన్మించడు, దుఃఖములను పొందడు. స్థావరములు తరగని వాసనా బీజములతో ఉత్పత్తి పొందబోవు రసాభావముతో అంతర్గతంగా చిచ్చక్తి సమన్వితములై నిద్రించుచున్నాయి. స్థావరములు తరగని వాసనా బీజములతో ఉత్పత్తి పొందబోవు రసభావముతో అంతర్గతంగా చిచ్చక్తి సమన్వితములై నిద్రించుచున్నాయి. ఆత్మశక్తియే జడములందు జడరూపంగాను, రాయి యందు కాఠిన్యంగాను, కాష్టంలో ధ్వంసరూపంగాను, కత్తి యందు పదును రూపంగాను, మట్టి కుండయందు జలధారణ సమృద్ధంగాను, శాస్త్రం నందలి చలి నివారణ శక్తిగాను, బంగారం నందు ఆభరణత్వంగాను వెలియుచున్నదని సునిశ్చిత బుద్ధితో గ్రహించు. వాసనా బీజ శక్తి విత్తనం నందు దాగి ఉండి తగిన వాతావరణం లభించగానే వికాసం పొందే మహావృక్షంలాగా జగదనుభవంగా బయలువెడుతోంది. అట్టి వికాసం నుండి అనేక రూపనామ పరంపరలను పొందుతూ మహాప్రయాణం చేస్తోంది. నిజానికి ఆత్మ చైతన్యమునకు నామరూప ఉపాధిత్వం గాని స్థావర జంగమత్వం గాని లేదు. రూపరహితమగు ఆకాశమునందు మేఘములు ఆచ్ఛాదనచే రూపంగా స్ఫురిస్తున్నట్లు ఆవృత చైతన్యము జడాది దృశ్య దశలను పొంది కనిపించడం జరుగుతుంది. కనుక రామ, ఈ అజ్ఞానముచే ఆవరించబడిన చిచ్చక్తి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటో గమనించు. అంతేగాని అవాస్తవమగు స్థావర జంగమములను చూచి భ్రమించకు. భూతాకాశం రూపరహితమైనట్లే ఆత్మాకాశం సర్వదా విషయరహితం. అసన్మయమగు అజ్ఞానం అనే నిస్సార వస్తువు నలువైపులా వ్యాపించి భ్రాంతి బుద్ధికి రకరకములుగా స్థావర జంగమాత్మకంగా తోపింపజేయుచున్నదయ్యా.
అయితే ఆత్మదృష్టితో అల్పదృష్టిని జయిస్తే ఈ సంసారం బ్రహ్మమే అవుతోంది కానీ భ్రమను కలిగించజాలదు. దీనిని అంతటినీ ఆత్మదృష్టితో చూస్తున్నప్పుడు సర్వ దుఃఖములు నశించుచున్నాయి. ఆత్మదృష్టికి విరుద్ధంగా ఆవరణ కల్పించుకున్నటే అవిద్య. అవిద్యలోంచి దృశ్య జగత్తుకు సంబంధించిన జడ జీవాది స్ఫురణలు కలుగుచున్నాయి. శ్రీరాముడు: ఈ నామరూపాత్మక ఆవరణ కల్పిస్తున్న అవిద్య యొక్క అసలైన రూపం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: అవిద్యకు రూపమంటూ ఏదీ లేదు. సర్వరూపశూన్యమైన అవిద్య ఎంతవరకు విచారించబడితే అంతవరకు ఎండకు మంచులాగా కరిగిపోవచ్చున్నది. నిద్రలోంచి లేస్తున్న మనుజుడు ఎంతవరకు జాగృతి వృత్తులు వచ్చి చేరితే అంతవరకు నిద్రమత్తు తొలగినట్లే కదా. ఇది ఏమిటి అని ఎంతవరకు పరిశీలిస్తామో అంతవరకు విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఎంతవరకు వెలుతురు విస్తరిస్తే అంతవరకు చీకటి దూరం అవుతూ ఉంటుంది. అట్లాగే ప్రయత్నపూర్వకంగా ఎంతవరకు అవలోకిస్తూ ఉంటే అంతవరకు అవిద్య క్షీణిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒక చీకటి గదిలో నిలబడి ఉన్నాడనుకో. ఆ చీకటి యొక్క అసలైన రూపం ఏమిటి అని తెలుసుకుందామని దీపం వెలిగించి వెతికితే ఆ దీపపు వెలుతురులో చీకటి రూపం ఏమిటో కనబడుతుందా? దీపం వెలగగానే చీకటి మటుమాయమవుతోంది. ఎందుకంటే వెలుతురు లేకపోవటమే చీకటి కదా. జ్ఞానం ప్రభవించిందా అజ్ఞానం యొక్క నామరూపాలు కూడా లభించవు. నెయ్యి యొక్క ఘనస్వరూపము పరిశీలించటానికి వేడి చేశామనుకో, ఆ ఘనాకారం యొక్క పొడవు వెడల్పులు ఏమగుచున్నాయి? మటుమాయమవుచున్నాయి కదా. అట్లాగే అవిద్య విచారించబడినప్పుడు అవిచారణ యొక్క తీవ్రత చేత ఆ అవిద్య ఇది అని నిర్దేశింపబడక పారిపోవచ్చున్నది. కొంచెం మాత్రమే విచారిస్తే కొంచెమే తొలగుతోంది. అసలు విచారణ చేయకపోతే అసద్రూపమగు భ్రమగా అనుభవమవుచు అది అవస్తువై కూడా జీవుని నిభ్రాంధకార రూపంలో చుట్టుముట్టుతోంది. కనుక రామ, అవిచారణ మాంద్యమును వదిలి విచారణ చేసి చూడు. అప్పుడు నీకు అవిద్య లేనిదే అని తెలియబడగలదు. విచారణ చేయకుండా ధ్యాన, భక్తి, యోగాది ప్రయత్నాలు లేకుండా రోజులు గడుపుతూ ఉంటే ఈ అవిద్య తనంతట తానే తొలగుతుందా? లేనే లేదు. శ్రీరాముడు: కార్యకారణములచే రూపాంతరం చెందుచు కనబడుచున్న ఈ అవిద్యా దృశ్య తరంగం విలీనమవటానికి ఉపాయమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: రక్త మాంస భూమికలచే పంజర రూపంలో తయారై కనిపిస్తున్న ఈ శరీరంలో చిక్కుకొని ఉన్న నేనెవడను అని విచారణ చేయటమే అందుకు ఉపాయం. సర్వ అసద్రూపములను మొదలంట్లా త్యజించి వేయటాన్ని అవిద్య క్షేమని పిలుస్తున్నాం. అప్పుడు శేషించి ఉన్నదే ఆత్మ కదా. ఒకడు ఒక భుజకీర్తిని ధరించినప్పుడు మరలా తొలగించినప్పుడు అతడు యథాతథంగానే ఉంటున్నాడు కదా. ఈ జగత్తులో ధరిస్తున్నప్పుడు త్యజించినప్పుడు కూడా ఆత్మ ఒకే తీరుగా ఉండి ఉంటుందని గ్రహించు. ఆత్మ ఎప్పుడు ఏది పొందటం లేదు, కోల్పోవటం లేదు. అది సదా యథాతథం అని వేదోపనిషత్తుల గానం కదా. అవిద్య తొలగినప్పుడు శేషించి ఉండే వస్తువు శాశ్వతము, సద్రూపమగు బ్రహ్మమే కదా. ఆత్మ సర్వమును ధరిస్తోంది. మరల పాము కుబుసమును విడిచినట్లు విడిచివేస్తుంది. ఆత్మ యొక్క సమక్షమునందే అవిద్య ప్రవర్తించడం, నిర్వర్తించడం కూడా జరుగుతోంది. అట్టి సారభూతమగు ఆత్మయే నీవు కదా. ఆత్మ అనుభవైక వేద్యము. నాలుక ఒక మధురమైన వస్తువును ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అనుభూతిని ఏ వర్ణనల చేతను మరొకరికి అందించగలిగేది కాదు. అట్లాగే ఎవరికి వారే స్వస్వరూప సందర్శనంచే అది ఆస్వాదించవలసింది. ఆత్మయే ప్రతి ఒక్కని శాశ్వత స్వరూపం, వాస్తవ స్వస్వరూపం అయి ఉన్నది. రామ, మరల చెప్పుచున్నాను, అవిద్య అనేది అసలు లేనే లేదు. ఈ కనబడేదంతా అఖండితమగు బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమే అవిద్యగా భ్రమచే అనిపిస్తోంది. సత్ అసత్ కల్పనలన్నీ బ్రహ్మమునందే బ్రహ్మము చేతని బ్రహ్మముగానే కలుగుచున్నాయి. కుండ మట్టి కాదని, వస్త్రము దూది కాదని, శకటం కొయ్య కాదని అనిపించడం తెలివి తక్కువతనమే కదా. ఇది బ్రహ్మము కాదు అని అనిపించటమే అవిద్య. ఇదంతా బ్రహ్మమే అను నిశ్చయమే అవిద్యాక్షయం. ఇక్కడ ఉన్నదంతా శివం, శాంతం, అద్వైతం తప్పితే ఇక్కడ ఎక్కడ ఇప్పుడు మరెప్పుడు ఏది మరేది లేదు, లేనే లేదు, ఉండజాలదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అవిచారణ మాంద్యం చికిత్స అనే విషయాన్ని గురించి తెలియజేశారు. విచారణ అనేది చేయకపోవడం వల్లనే ఈ యొక్క అజ్ఞానం అనేది వచ్చి పడుతుంది. అవిద్య అనేది, అవిద్య అంటే ఏమిటి? ఆత్మ గురించి తెలియకపోవడమే. కాబట్టి అసలు ఇదేమిటి అనేది విచారణ ప్రారంభిస్తే, నువ్వు ఎంత విచారణ చేస్తే అంత అవిద్య తొలగుతోంది అనే విషయాన్ని తెలియజేయడం మనం చూస్తున్నాము. ఇక తర్వాతి అంశం 10 కర్తవ్యములు
జ్ఞానమునకు అడ్డు కావు. శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, మరల ఆత్మతత్వ విషయమై వినటం, మననం చేయడం వంటివి అభ్యాసం వలన మాత్రమే ఈ దృశ్యం ఇక హృదయంలో చిగురించకుండా ఉండగలదు. అనాత్మ భావన పోయి ఆత్మభావన సంతరించుకోవాలంటే విషయం ఆరూఢం కావాలి. అందుచేతనే ఒకే విషయం మరల నేను చెప్పడం జరుగుతోంది. కనుక నేను చెప్పేది పరిశీలకుడవై విను. ఈ అవిద్య అనబడే అజ్ఞాన అనాత్మ భావనలు వందల వేల జన్మలలో మూట కట్టుకున్న ద్వైత వాసనల వలనే బలం పుంజుకొని దట్టంగా పెనవేసుకొని ఉన్నది. ఇది అనేక సార్లు జాగ్రత్తలో కళ్ళు మొదలైన ఇంద్రియములు ఉపయోగిస్తున్నప్పుడు స్వప్నం అనే ఊహయందు పొందిన అనుభవ పరంపరల చేతను, అనేక సార్లు చావు పుట్టుకలందలి భావోద్రేకముల చేతను ప్రాబల్యం పొంది ఉంటుంది. అందుచేత శ్రవణ మరణాది తీవ్ర ప్రయత్నములు ఎంతో ఆవశ్యకమై ఉన్నాయి. ఇక ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది పంచేంద్రియాలకు అగోచరమైనది. 6వ ఇంద్రియము సంకల్ప స్వరూపమైన మనస్సు కూడా లయించగా అప్పటికి సత్తామాత్ర రూపమే వెలుచున్నది. ఇంద్రియముల వలన కలుగుచున్న వృత్తులకు ఆవల ప్రత్యక్ష వృత్తిరహిత స్వభావమై ఆత్మ ప్రకాశిస్తోంది. మరి అట్టిది భౌతికమైనదిగా ఎట్లా కనిపిస్తుంది చెప్పు? కాబట్టి రామ, హృదయ వృక్షమును దట్టంగా పెనవేసుకొని ఉన్న అజ్ఞానలతను సంక్షయింపజేయాలి సుమ. మరల జ్ఞానమును అభ్యసించడం అనే చురకత్తిని ఉపయోగించి ఆ అజ్ఞానలతను త్రించి స్వస్వరూపమును సిద్ధింపజేసుకోవాలి. శ్రీరాముడు: మహర్షి, ఈ జీవుని జీవితము రాజ్యపాలన, అన్నపానాదుల సముపార్జన మొదలైన శరీరక్షణ వ్యవహారములకి అధిక భాగం సరిపోతుంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామ, ఈ అన్నపానాది లౌకిక వ్యవహారములు జ్ఞాన సముపార్జనకు, అవిద్య నాశనమునకు అడ్డుగా ఉన్నాయని అమాయక జీవులు మాత్రమే భ్రమిస్తున్నారు. అది సరికాదు. నీవు అట్టి అల్ప అభిప్రాయాలను దరిజేరనీయవద్దు. జనక మహారాజు రాజ్యపాలనాది వ్యవహారంలో నిర్వర్తిస్తూనే జ్ఞానాభ్యాసపరుడై జ్ఞాని అయి విహరించటం అందరం చూస్తున్న విషయమే. అభ్యాస బలం చేతనే అతడు కర్మనిరతుడై కూడా నేను సర్వకర్మ వ్యవహారములకు అతీతుడను అను నిశ్చయాత్మక బుద్ధిని అభ్యాస ఫలంగా సంపాదించుకున్నాడు. పూర్ణ జ్ఞాన నిశ్చయం గల విష్ణుమూర్తి అనేక అవతారములతో గర్భవాసం అనుభవించి జన్మించి ధర్మరక్షణ భక్తపాలన చేస్తూనే స్థిరచిత్తుడై నిశ్చలుడై నిర్లిప్తుడై ఉన్నారు. సర్వదా అంబతో కూడుకొని ఉన్న శివభగవానుడు, సరస్వతీదేవితో కూడుకొని ఉన్న బ్రహ్మదేవుడు రాగరహితులై అఖండ జ్ఞాన సమన్వితులై అవిద్యకు ఆవల నిశ్చలులై ఉన్నారు. సృష్టి లయ కార్యములలో నిమగ్నమై ఉన్నారు. అయినా కూడా వారు భక్తులకు కరుణతో వరములను జ్ఞానమును ప్రసాదిస్తున్నారు. జ్ఞాన సహితులై వర్తిస్తున్నారు. అట్టి మహనీయుల నిశ్చయమే నీకు కూడా కలుగుగాక. దేవతల గురువగు బృహస్పతికి, అసురుల గురువగు శుక్రాచార్యులకు, త్రిలోక సంచారి అగు నారద మహర్షికి, పులస్త అంగీరస ప్రచేతస భృగు క్రతు అతి శుకాది ఋషి సత్తములకు, ఈ సభకు వేంచేసి ఉన్న అనేక మంది మహనీయులకు, జీవన్ముక్తులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు, నాకు కర్మల వ్యవహారం పట్ల ఎట్టి నిశ్చయం ఉండి కర్మలు నిర్వర్తించడం జరుగుతుందో అట్టి నిశ్చల ఆత్మైక స్థితి, అపరోక్ష అద్వైత జ్ఞానానుభూతి పెంపొందించుకుంటూ నీకు విధించిన కార్యములను నిర్వర్తిస్తూ ఉండు. కర్మల తదనంతరం జ్ఞానం కాదు, జ్ఞానివై కర్మలు నిర్వర్తించు. శ్రీరాముడు: భగవంతుడ వశిష్ఠ మహర్షి, మీరు చెప్పిన మహనీయులందరూ ఏ నిశ్చయం అనుసరించి అవిద్య శోకరహితమగు పదవిని అలంకరించి ఈ దృశ్య జగత్తులో సంచరిస్తున్నారో అది వివరించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: సునిశిత బుద్ధితో నేను చెప్పేది గ్రహిస్తున్నట్టు నీకు వారి సునిశ్చయం ఏమిటో వివరించి చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే వివేక భేరీనాదం సర్వ వేదాంత సిద్ధాంత సారమే అయి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా కర్తవ్యములు జ్ఞానమునకు అడ్డు కావు అనే విషయాన్ని వివరించడం చూసాం. మనం మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం ఈ కర్తవ్యములు బాధ్యతలు నిర్వర్తించడంలో మునిగిపోయి ఉన్నాము, బిజీగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని దానిని ఆచరించేంత సమయం నా దగ్గర లేదు అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. ఇక్కడ ఇదే విషయాన్ని మనకి శ్రీరామచంద్రుడు తన సందేహాన్ని అడగగా వశిష్ఠ మహర్షి వారు అదే చెప్తున్నారు. కర్తవ్యములు అనేటువంటి ఎప్పుడు కూడా జ్ఞానానికి అడ్డు అనేది కానే కాదు.
మనం జనక మహారాజుని తీసుకుంటే ఆయన రాజ్యపాలన చేస్తూనే ఆ కర్తలకి నేను అతీతమైన వాడని అనే స్థితిలో ఉండి రాజ్యపాలన చక్కగా చేస్తున్నాడు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ, అలా మనం ఏదో ఒక రకంగా ఈ యొక్క విచారణ ఆత్మ గురించి తెలుసుకోవడం అనే విషయాన్ని నుండి తప్పించుకోవడం అనేది కాకుండా మనం చేస్తున్న పనులను చేస్తూనే ఆ ఆత్మవిచారణ కొనసాగించవచ్చు అనే విషయాన్ని ఇందులో చెప్పడం మనం చూస్తున్నాము. ఇక మిగిలిన విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.